కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండికల్ మున్సిపాలిటీ పరిధి మేకల వెంకటేశం ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఎమ్మెల్యే వివేకానంద ఎన్నికలకు సంబంధించిన కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కార్యాచరణపై వివరించారు. ఈ కార్యక్రమంలో జాంపేట మేయర్, మున్సిపాలిటీ చైర్మన్స్, డివిజన్ల కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మున్సిపాలిటీ పరిధిలోని కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చెప్పారు వారి సుడిగాలి పర్యటన ఎప్పుడైనా చేయొచ్చు మీకు అక్కడ వెళ్తాం అవసరం అనుకుంటే మనకు ప్రణయగా చెప్తా ఉన్న ఈ యొక్క 8 డివిజన్లతో పాటు 3 మున్సిపాలిటీలు ఏవైతున్నాయో ఖచ్చితంగా ప్రతి దగ్గర ఉన్న కార్యాలయాలు నేను కోరుతా ఉన్నా కార్యాలయం ఏర్పాటు చేయాలి. ఓటర్లను ప్రభావితం చేసుకొని ఓటర్లను చేసే మంచి వాళ్ళని చెప్పి మన అభ్యర్థులకు చెప్పుకొని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన కేవలం కార్యకర్తలతోనే గెలిపేటువంటి ఎన్నిక. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఈ యొక్క సెలెక్ట్ అయినటువంటి ఇన్ఛార్జ్ 30 మంది వారి సహకారంతో వారు మార్చి 1వ తేదీన 1 రోజు 2వ తేదీ తర్వాత మార్చి 5 తారీఖు 6 తారీఖు 4 తారీఖు 5 తారీఖు నియోజకవర్గం అంతా కూడా ఒకటే బూత్ లెక్క 3 జిల్లాలు కదా. కాబట్టి ఆఫీస్ చెప్పిన విధంగా పనిచేసే విధంగా మంచిగా ఉండాలి. ఆఫీస్ 2-3 రూమ్లు షటర్ తీసుకొని బోర్డు పెట్టి జెండాలు కట్టి పంచులు మరి టీఆర్ఎస్ మరి సీనియర్ నాయకులందరూ కూడా మరి వేదిక పైన ఉన్నారు. మరి దయచేసి అనేక ఉండుంటారు. మరి ఎవరైనా పిలవలేదని కూడా బాధపడవద్దు కోరుతా ఉన్నా. వేదిక పైన స్థలం ఏదనుకుంటే కిందున్న మీ గౌరవం మీకు ఉంటుంది, కార్యకర్త కూడా గౌరవం ఉంటుంది. ఈ 2 వారాలు దగ్గర 15 రోజులు అన్ని పనులు పక్కన పెట్టాలి. మనకి ఎన్నికలు చెప్పుతామని లేవు, ఇనాగ్రేషన్స్ లేవు, అధికారిక పర్యటనలు లేవు, ఎలక్షన్ బోర్డు ఉంది. కాబట్టి మనకి ఏ పని చేసేది ఏం లేదు. ఏదైనా 14-15 రోజులు మనకి కష్టపడి మన అధినేత కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి సురభి వాణిజ్య గారు గెలిస్తేనే మనకు ముఖంలో తప్పాలి, ముఖంలో చెప్పి మనం చేస్తా ఉన్నా మనం గెలిపించుకోవాలి తీరాల్సిందే. ఎందుకంటే తర్వాత వస్తున్నాం మన అధినేత పంపించి రాసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ డిస్కషన్ గేట్ బంద్ చేసిన బయట ఈ యొక్క బరువుని కనుగొనేస్తాం సార్. ఓటర్లను ప్రభావితం చేసుకొని ఓటర్లను చేసే మంచి వాళ్ళని చెప్పి మన అభ్యర్థులకు చెప్పుకొని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన కేవలం కార్యకర్తతోనే గెలిపేటువంటి ఎన్నిక. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఈ యొక్క సెలెక్ట్ అయినటువంటి ఇన్ఛార్జ్ 30 మంది వారి సహకారంతో వారు మార్చి 1వ తేదీన 1 రోజు